శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చంద్రోదయ ఉమావ్రతము. ఆశ్వేజ బహుళ తృతీయ దినమున ఉమావ్రతమును సలుపుచున్నారు. ఈ తృతీయ చాంద్రోదయ ఉమావ్రతం ఖ్యాతిని శ్రేష్ఠతమై ఉన్నది. నరక చతుర్దశి. ఆశ్వేజ మాసమున బహుళపక్షమునందు గల చతుర్దశి. ఈ చతుర్దశి చంద్రోదయ వ్యాప్తి కలదై ఉండవలెను. అది ముఖ్యకాలం. ఈ కాలమందు నరక భయం కలవారు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయవలెను. ఈ కాలం 3 విధములుగా ఉన్నది. చతుర్దశి అంత్యయామం మొదలు అరుణోదయం వరకు ఒక కాలము, అరుణోదయం మొదలు చంద్రోదయం వరకు ఒక కాలము, చంద్రోదయం మొదలు సూర్యోదయం వరకు ఒక కాలము. ఈ 3 కాలములో ముఖ్యములైనను మొదటి దానికంటే రెండవది, రెండవ దానికంటే మూడవది క్రమంగా ఉత్తమోత్తమములుగా గ్రహించవలెను. కనుక చంద్రోదయోత్తర కాలం అభ్యంగన స్నానమునకు ముఖ్యకాలం. ప్రాతకాలం గౌణకాలం. ఈ చతుర్దశి పూర్వదినమందే చంద్రోదయ వ్యాప్తి కలదే అని పూర్వదినము, పరదినమందే చంద్రోదయ వ్యాప్తి కలదే అని పరదినము అని గ్రహించవలెను. తిరుమల శ్రీ స్వామివారి దేవస్థానంలో ఈ నరక చతుర్దశి యందు రాత్రి తీర్మానమైన తర్వాత దిట్టం ప్రకారము దేవస్థానం ఉగ్రాణం నుండి నూనె, సీకాయ వగైరాలు వచ్చును. వాటికి శ్రీవారి బంగారు వాకిలి ముందు అర్చకులు, ఏకాంగి వగైరా కైంకర్యపరులు, దేవస్థానం ఉద్యోగస్తులు వగైరాల గోష్ఠికి స్థాన బహుమానపూర్వకంగా వినియోగం జరుగును. పిమ్మట శేషించిన నూనె, సీకాయ వగైరాలను దేవస్థానం ఉత్తర పారుపచ్చదారు నౌకర్ల చేత ఎత్తించుకుని దేవస్థానం మంగళవాద్యములతో పెద్దజీయంగారి మఠం, హతీరాంజీ మఠం మార్గంగా వెళ్ళి తిరువీధులలో ఉండే గ్రామస్తులకు కొంచెం కొంచెంగా ఇచ్చును. ఆ భాగవత శేషమును గ్రామస్తులు తీసుకొని చంద్రోదయ కాలంన అభ్యంగన స్నానం చేసి కృతార్థులయ్యెదరు. ఇది అనాదియగు ఆచారం. దీపావళి అమావాస్య ఆస్థానం. ఆశ్వేజ బహుళ అమావాస్య యందు జరుగును. ఈ అమావాస్య యందు ప్రాతకాలమున అభ్యంగన స్నానమును, దేవ పూజనాధికమును, అపరాహ్న కాలమున తర్పణము, సాయం ప్రదోష సమయమున దీపదానము, ఉల్కా ప్రదర్శనము, లక్ష్మీ పూజనము యథాచారముగా చేయనగును. ఈ అమావాస్య పరదినమందు కానీ దినద్వయమందు కానీ ప్రదోష సమయమున వ్యాప్తి కలిగి ఉన్న పరదినమే గ్రాహ్యము. ఈ దీపావళి అమావాస్యకు స్వాతి యోగం ప్రశస్తంగా తలంచవలసి ఉన్నది. ఈ దీపావళి దినమున తిరుమల శ్రీ స్వామివారికి ఆస్థాన మండపం నందు అతి వైభవంగా ఆస్థానం జరుగును. కేదార గౌరీ వ్రతం. ఈ ఆశ్వేజ బహుళ అమావాస్య పుచ్చభాగమును గమనించి గౌరీ వ్రతమును తద్భక్తులు చేయుచుందురు. తులా సంక్రమణం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో సప్తమ రాశియగు తులారాశి యందు ప్రవేశించు సమయం. ఈ సమయమునకు పూర్వం 6 గంటల కాలమును, పరమునందు 6 గంటల కాలమును విఘవము అను పుణ్యకాలం. ఈ పుణ్యకాలం నందు స్నానదాన కర్మ ధర్మ జపాదులు చేయదగి ఉన్నవి. ఈ మాసమున తులామాసమనియు అల్పిసి మాసము అనియు వ్యవహరిస్తున్నారు. తులా కావేరీ స్నానం. ఈ తులామాసమున కావేరీ మహానది యందు సనియమంగా స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించిన వారికి చతుర్విధ పురుషార్థములు లభించును. శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధానమున అన్నాభిషేకోత్సవం. ఈ తులామాసమునందు గల పూర్ణిమ యందు శ్రీ కపిలేశ్వర స్వామి వారికి అన్నాభిషేకోత్సవం అతి వైభవంగా జరుగును. సువర్ణముఖరి తీర్థ ముక్కోటి రుద్రపాదాలు. తులామాసమునందు పూర్ణిమా దినమున ఈ సువర్ణముఖరి తీర్థ ముక్కోటి జరుగును. వివరణం. పూర్వం పాండవులు అజ్ఞాతవాసం చేయుతరి అర్జునుడు సమయోల్లంఘన ప్రాయశ్చిత్తార్థమై తీర్థయాత్రలు చేయుచు సువర్ణముఖరి నదీ తీరమున గల భారద్వాజ ఆశ్రమమునకు వచ్చి భారద్వాజ మహర్షిచే గౌరవించబడి ఆతిథ్యం పొందెను. అందుకే ఆనందమును పొందిన అర్జునుడు భారద్వాజ మహర్షిని ఈ సువర్ణముఖరి నదీ చరిత్రం తెలియజేయమని కోరెను. భారద్వాజ మహర్షి అర్జునునికి ఇట్లు చెప్పెను. పూర్వం శివుడు పర్వతరాజపుత్రియగు పార్వతిని పరిణయం చేసుకొనుటకు హిమవన్నివాసమగ ఓషధీ ప్రస్థమునకు వచ్చెను. శివాజ్ఞచే అతడికి సకల ప్రాణిజాతము పార్వతి పరిణయం దర్శించుటకు వచ్చెను. ఆ ప్రబలమైన ప్రపంచ భారం చేత భూమి ఉత్తర భాగమున పాతాళం వరకు కృంగిపోయెను. అందుకే సకల ప్రాణిజాతము అతి భయకంపితమై ఖేదం పొందెను. అంత మహేశ్వరుడు అగస్త్య మహర్షిని పిలిచి, ఓ మహర్షివర్య, నీవు సర్వశక్తియుక్తుడు కాన ఈ భూ వైపరీత్యమును తొలగించి సమీకరణం చేయ సమర్థుడవు. దక్షిణ దిక్కునకు వెళ్ళుము. నీవు వివాహం చూడలేదని కొరతను తీర్చుటకు నేను నీవు ఉన్న చోట పార్వతీ పాణిగ్రహణ కళ్యాణ
భాసురమూర్తిని ప్రదర్శించగలను అని చెప్పి మహర్షిని దక్షిణ దిశకు పంపెను. ఆ మహర్షి క్రమంగా వింధ్యపర్వతం దాటి దక్షిణ దిగ్భాగమునకు వెళ్ళగానే భూమి పూర్వం వలె సమస్థితికి వచ్చెను. అంతటి దేవగంధర్వ కిన్నరాదులు అగస్త్య మహర్షిని బహువిధములుగా కొనియాడిరి. ఆ మహర్షి అచ్చట అతి రమణీయమగు పర్వతమును గాంచి ఆ పర్వతాగ్రమున కల అమృతోపేయమాయమగు కాసారం యొక్క ఉత్తర తటమున ఆశ్రమం కల్పించుకునే అనుచరమగు మునిగణముతో సహా నివసించుచుండెను. అందుకే ఆ పర్వతమునకు అగస్త్య పర్వతం అను నామధేయం కలిగెను. అగస్త్య మహర్షి ఒక దినమున నిత్యకర్మలు ఆచరించి పూజా మందిరమునకు వెళ్ళి శివపూజను ఆరంభించ, ఓ మునీంద్ర, ఈ ప్రదేశంలో ఒక మహానదిని ప్రవహింపచేయము. నదీహీనమగు ప్రదేశం శోభించనేరదు అని అశరీర వాక్కు వినబడెను. అంతా ఆ మహర్షి శివపూజను పూర్తి అనురించుకొని ఆశ్రమవాసులకు మునులను రావించి ఆ దివ్యవాక్కును వినిపించెను. వారందరూ మహర్షిని అభినందించి మహానది సంపాదనకు ప్రోత్సహించిరి. అగస్త్య మహర్షియు నదీ సంపత్తికే నిరాహార దీక్షతో ఘోరమగు తపస్సును చేయ జగత్తు సంక్షోభం పొందెను. దేవతలు ఈ విషయం పద్మభవునికి నివేదించిరి. పద్మభవుడు మహర్షి పురోభాగమును ప్రత్యక్షమై, ఓ మునీంద్ర, నీ తపస్సుకు సంతుష్టుడనైతిని, తపస్సును విరమించుము, వరము కోరుము అని చెప్పెను. అంత అగస్త్య మహర్షి తన సంకల్పానుగుణంగా ఉర్వీ పావన సమర్థమగు నదీ సంపత్తిని కోరెను. చిత్రానుడు అందుకు అంగీకరించి వియద్గంగను ఆహ్వానించెను. ఓ గంగాతీర్థరాజమా, ఈ అగస్త్య మహర్షి కోరిన ప్రదేశంలో లోకపావనయగు మహానదిని నీ అంశచే ప్రవర్తింపచేయము అని నిర్దేశించి అంతర్ధానం పొందెను. ఆ వియద్గంగ, ఓ మహర్షివర్య, ఏ ప్రదేశమున మహానదిని ప్రవర్తింపచేయట అభిమతమని అడగగా ఆ మహర్షి నా వెంట రమ్ము అని చెప్పి ముందు తాను నడవనారంభించెను. వెనుక గంగ ప్రవహించుచుండెను. అది చూసి దేవతలు మహర్షులు మహానదిని కొనియాడిరి. ఆ సమయాన పద్మయోనిచే నిర్దేశించబడిన వాయువు ఆ పుణ్యనదికి దేవతలందరూ వినుచుండగా సువర్ణముఖరి అని నామకరణం చేసెను. సువర్ణం వలె లోకములకు మహాభాగధేయముగా ముఖరీకృత దిగ్ముఖములు కలదై అవతరించినది కాన ఆ అన్వర్ధ నామధేయం కలదాయను. ఈ సువర్ణముఖరి మహానది అగస్త్య శైలంను అవతరించినదై అగస్త్య మహర్షిచే భూభాగమందు ప్రవర్తింపచేయబడి ప్రశస్త తీర్థోగ విరాజమానమగుచు దక్షిణ వారిరాశిని చేరెను. ఇట్టి సర్వశ్రేయస్సాధన సలిల సంపూరిత సువర్ణముఖరి మహానదికి తులామాసమంద పూర్ణిమా దినమున తీర్థముక్కోటిని నిశ్చయించి శివభాగవతులు సువర్ణముఖరి మహానది స్నానము, దానములను, జపములను, రుద్రపాద పూజనములు చేయిచో కృతార్థులగుచున్నారు. లోకైక పావనయగు ఈ సువర్ణముఖరి తీరమున అగస్త్య తీర్థం కలదు. ఆ తీర్థ తీరమునకు ఉత్తర భాగమున అగస్త్యేశ్వరుని మందిరం కలదు. ఆ మందిరమున కుంభసంభవుడగు అగస్త్య మహర్షిచే ప్రతిష్ఠించబడిన లోకానంద సంధాయకుడగు పార్వతీపతి అగస్త్యేశ్వర నామంతో ప్రకాశిస్తున్నాడు. మకర సంక్రమణ పుణ్యకాలమున సువర్ణముఖరి మహానది స్నానము, అగస్త్య తీర్థ స్నానము, అగస్త్యేశ్వర దర్శనము అనంతకోటి పుణ్యఫలప్రదమనియు ఈ సువర్ణముఖరి మహానదీ తీరమున అగస్త్యోదయ పుణ్యకాలమునందు అగస్త్య సువర్ణ ప్రతిమాదానము బ్రహ్మపద ప్రాప్తి సాధనమనియు ఇట్లు అనేక పుణ్యఫలములను స్కాందపురాణం ప్రబోధించుచున్నది. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.